ప్రభువైన యేసు క్రీస్తు దివ్యమైన, ఘనమైన, బలమైన, సాటిలేని, మహోన్నతమైన, మహిమ కలిగిన, ఉన్నతమైన, అన్ని నామముల కంటే పై నామము కలిగిన యేసు క్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యొక్క కృపలో మనం అందరం కూడా ఈరోజు దేవుని నామాన్ని మహింపరచుకుండే ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు నేను మొట్టమొదటిగా దేవాది దేవునికి నా హృదయం నిండా లెక్కలేనని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ మాట. దుఃఖపడువారు ధన్యులు, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు, వారు ఓదార్చబడుదురు. అందరూ ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం రకాలైన దుఃఖాలు. ఏం దుఃఖాలు? రకాలైన దుఃఖాలు. దుఃఖం గురించి దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇదేంటి దుఃఖ ప్రసంగం అని మీరు బాధపడొద్దు. ఆమేన్. ఎందుకంటే యాకోబు ఏం చెప్తాడో చూడండి. ప్రభు అయితే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అన్నాడు. కానీ యాకోబు తన పత్రికలో ఏం రాశాడు తెలుసా? 4వ అధ్యాయం 9వ వచనంలో 4:9 వ్యాకులపడుడి, వ్యాకులపడండి, దుఃఖపడుడి, దుఃఖపడండి, ఏడువుడి, ఏడవండి, మీ నవ్వు మీ నవ్వు దుఃఖమునకును, దుఃఖమునకు మీ ఆనందము మీ ఆనందము చింతకును మార్చుకునుడి, చింతకు మార్చుకొనుడి. ఇదేంది ప్రసంగం? హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే అవసరమైన దుఃఖం ఉంటుంది, అనవసరమైన దుఃఖం ఉంటుంది. యేసు ప్రభు వారు చెప్పిన మాట కొండ మీద ప్రసంగం 2వ మాట ఏమన్నాడు? దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు అన్నాడు. దేవునికి స్తోత్రం. దుఃఖపడేవారు ధన్యులు. ధన్యులు అనగా ఆశీర్వదించబడిన వారు, అదృష్టవంతులు. ఎవరు? దుఃఖపడేవారు. ఎందుకు అనంటే వారు ఓదార్చబడతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం ఏంటంటే అనేక రకాలైన దుఃఖాలు. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి దుఃఖం మనం చూద్దాం. ఈ దుఃఖాలు మనకు అవసరం. ఓకే, హల్లెలూయా. ఎందుకంటే ఈ దుఃఖం ఉన్నోడిని దేవుడు తప్పకుండా ఓదారుస్తాడు. దేవుని ఓదార్పు ఎంతమందికి కావాలి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదరా, ప్రియ సహోదరి, దుఃఖము అనేక రకాలు. మొట్టమొదటి దుఃఖానికి మనం చూద్దాం. ఈ దుఃఖాలు మనకు అవసరం. హల్లెలూయా. నంబర్ 1 నెహెమ్యా 2వ అధ్యాయం 2వ మాట. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయము 2వ మాట. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేత అది కలిగినదని నాతో అనగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నెహెమ్యా అన్న ఒక వ్యక్తి ఉంటున్నాడు. ఈ నెహెమ్యా చేస్తున్న ఉద్యోగం ఏంటంటే రాజుగారికి ద్రాక్షారసం అందించే వ్యక్తి. ఏం పని అన్నది? రాజుగారికి గ్లాస్ అందించే పని, ద్రాక్షారసం అందించే పని. దేవునికి స్తోత్రం. అయితే ఆ ద్రాక్షారసం రాజుగారికి అందించే ముందు ఇతడు కొంచెం టేస్ట్ చేసి దాన్ని అందిస్తాడు. ఇంకోటి ఏంటంటే రాజుగారు తీసుకొని తాగుతున్నాడంటే నెహెమ్యా మీద చాలా నమ్మకం ఉందని అర్థం. ఎందుకంటే రాజుగారి యొక్క ప్రాణము ఎవరి చేతిలో ఉంది? కొంచెం ఇంత వేస్తే చాలు. దేవునికి స్తోత్రమే. సో అంత నమ్మకం సంపాదించుకున్న వాడు రాజుగారు ద్రాక్షారసం ఇచ్చినప్పుడు ఏం చూశాడంట? చెప్పాలా? ముఖమును చూశాడట. ఆమేన్. లోకం ఏం చూస్తుంది తెలుసా? మనను ప్రభుని నమ్ముకున్నామని చెప్తున్నా, మనను ఏం మాట ఆగిపోయింది. నేను యేసయ్యను నమ్ముకున్నాను, నేను రక్షణ పొందుకున్నాను, నేను జీవం కలిగిన మందిరానికి వెళ్తున్నానంటే ఏం చూస్తారు? నీ ముఖం ఎట్లుందో చూస్తారు. నువ్వు బైబిల్ పట్టుకొని పోతుంటే ఏం చూస్తారు?
దేవునికి స్తోత్రం. సరే, రాజుగారు ఇచ్చింది తాగకుండా ఈడి ముఖం చూశాడట. చూసి ఏమంటున్నాడు, ఏం నాయనా, ఏదో సంథింగ్ ఏమైనా బాగలేదా, ప్రాబ్లం ఉందా అంటూ నీ హృదయములో దుఃఖం ఉన్న సంగతి నాకు అర్థమైంది, అందుకే నీ ముఖం ఎట్లున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే హృదయం ఎప్పుడు సంతోషంగా పెట్టుకోవాలంట. వాక్యం చెప్తుంది, హృదయం నిండా ఎప్పుడు ఎవరు ఉండాలా, పరిశుద్ధాత్ముడే ఉండాలా. దేవునికి స్తోత్రం. అప్పుడు ముఖం ఎట్లుంటుంది, తేటగా ఉంటుంది. హృదయం నిండా దుఃఖం ఉన్నదనుకో, ముఖం అంతా మారిపోతుంది. కానీ నెహిమియాకున్న ఈ దుఃఖము చాలా మంచి దుఃఖం. హృదయములో అతడు దుఃఖపడుతున్నాడు. Amen. He was mourning in his heart. He was showing his sorrows in his heart. ఆయన హృదయములో విచారం ఉంది, ఆయన హృదయములో దుఃఖం ఉంది. ఎందుకు అని అంత దుఃఖపడుతున్నాడు? ఆయనకేమైనా జీతం రాలేదా? ఆయనకేమో ఉద్యోగము లేదా? ఆయనకేమో స్థానము లేదా? ఒక మాట చూస్తే అన్నిట్లో హైలోనే ఉన్నాడు. రాజు పక్కన రాజుకు గ్లాస్ ఇచ్చే పని అంటే అంత సామాన్యమైన విషయము కాదు. ఒక రాజుగారికి డ్రైవర్గా ఉంటే వాడిని పట్టుకోలేం మనం. ఒక రాజుగారి ఇంటికి వాచ్మెన్ ఉంటే వాడిని పట్టుకోలేం మనం. అటువంటిది రాజు పక్కనే ఉండి రాజుకు అందించేవాడు అంటే ఇంకా ఆయనకి ఎంత ఘనత ఉంటుంది, ఆయనకి ఎంత పేరు, ఆయనకి ఎంత ప్రఖ్యాతి, ఆయనకు కావలసిన దానికంటే ఎక్కువగానే ఉంది. ఆయన ఉండేది కోటలో, ఆయన ఉండేది సింహాసనము దగ్గర. సో ఏమి తక్కువ లేదు ఆయనకు. అయినా హృదయంలో ఏముందంట, దుఃఖం. ఆ హృదయంలో ఉన్న దుఃఖం ఎవరు చూశారు? రాజు. ఈ దుఃఖానికి కారణం ఏంటి అని అడుగుతున్నాడు. దుఃఖానికి కారణం ఏంటి? నీ హృదయంలో ఎందుకు ఇంత దుఃఖంగా ఉన్నావు, ఎందుకు ఇంత విచారంగా ఉన్నావు, ఎందుకు ఇంత బాధగా ఉంది, ఏంటి నీ పరిస్థితి అని రాజుగారు అడిగితే వెంటనే అతడు ప్రార్థన చేసుకున్నాడు. ఆమేన్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. ఏమన్నాడు తెలుసా? మా పితరులు ఉన్న ప్రాంతం, మా పితరుల సమాధులు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని తగులబెట్టారు, కాల్చేశారయ్యా. చరిత్ర కలిగిన ప్రాంతమయ్యా, అద్భుతాలు చూసిన ప్రాంతమయ్యా, ఆశ్చర్యకార్యాలు జరిగిన ప్రాంతమయ్యా, జీవము కలిగిన దేవుడు సంచరించిన ప్రాంతాలయ్యా. అక్కడ మహిమ, అక్కడ కార్యాలు, అక్కడ సమృద్ధి, అన్ని వాగ్దానాలతో నింపబడిన ప్రాంతమయ్యా అది. అది ఈరోజు శత్రువుల చేతిలో పడి కాలిపోయిందయ్యా. నేను ఇంకెట్లా సంతోషంగా ఉండగలనని ఆ పట్టణము గురించి, ఆ ప్రాంతం గురించి, ఆ ఊరు గురించి ఇతడి హృదయంలో ఏముంది? దుఃఖం. ఇది మంచిదా చెడ్డదా? ఒక కారు కొనుక్కున్నాడంటే దుఃఖపడుతుంటాడు ఈ లోపల. బండి కొనుక్కున్నాడంటే, క్రైస్తవుల కొద్ది ఇవన్నీ కూడా వి షుడ్ నాట్ మోన్ అబౌట్ దట్ ఆల్ ఫ్లెష్లీ థింగ్స్. ఈ లోక సంబంధమైన విషయాల గురించి దుఃఖపడొద్దు మనం. ఇతడు ఎటువంటి దుఃఖం కలిగి ఉన్నాడు హృదయములో? పితరుల పట్టణాలు కాలిపోయినాయని, వారు ఉన్న ప్రాంతం కాలిపోయిందని, శత్రు స్వాధీనంలోకి వెళ్ళిపోయిందని, అక్కడ ఎంత మహిమ ఉండాలో ఆ మహిమ లేకుండా అది దాటుకొని వెళ్ళిపోయిందని ఆ దుఃఖముతో అతడు ఏం చేస్తున్నాడు? రాజుగారి ముందు ఉన్నాడు, పని చేస్తున్నాడు, కానీ మనసు ఏమి స్థిరంగా లేదు. ఏదో అందిస్తున్నాడంటే అందిస్తున్నాడు, చేస్తున్నాడంటే చేస్తున్నాడు. అటువంటి హృదయ దుఃఖం మనకు కూడా కలిగి ఉండాలి. కొంతమంది వాక్యం చదువుకోకపోయినా సంతోషంగానే ఉంటారు, ప్రార్థన చేసుకోకపోయినా అయ్యో నేను ఈరోజు వాక్యం చదువుకోలేదే, అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేయలేదే, అయ్యో ఈరోజు నేను సువార్త చెప్పలేదే అని హృదయంలో దుఃఖమే ఉండదు. అవునా? ఫీలింగ్సే ఉండవు లోపల. ఏరా ఇంత డల్గా ఉన్నావు అంటే ఈరోజు ప్రార్థన చేసుకోలేదు బ్రదర్ అని చెప్పే స్థితి ఎప్పుడు కనబడలే. ఏమేన్ అంటే హృదయం గట్టిగా అయిపోయిందని అర్థం, బండలాగా అయిపోయిందని అర్థం. అందుకే ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, హృదయ దుఃఖం. చెప్పండి అందరు కూడా. ఇటువంటి హృదయ దుఃఖము గలవారు ఓదార్చబడతారని దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆషారోజు రాజు ఏం చేశాడు తెలుసా? ఆ హృదయంలో ఉన్న దుఃఖం అతనికి అర్థమైంది, ఆ బాధ.
వెంటనే అంటున్నాడు, ఎన్ని రోజులు ప్రయాణం అవుతుంది, ఎన్ని రోజులు, దానికి ఏం కావాలా, ఏమేమి తీసుకుపోతావు అని సప్లై చేస్తున్నాడు. అన్నీ కూడా కదా, ప్రతిదీ కూడా ఎంత బాగా అంటే, నువ్వు హృదయము నిండా దుఃఖముతో ఇటువంటి మంచి దుఃఖము కలిగి ఉంటే ఆశ్చర్యకరమైన సహాయము దేవుని ద్వారా నువ్వు పొందుకుంటావు. కట్టడానికి సహాయం దొరికింది. శత్రువు కూలగొట్టిపోతే, శత్రువు నాశనం చేసిపోతే, శత్రువు ప్రతాపంచలు చేసిపోతే నీ హృదయ దుఃఖం ఏం చేస్తుంది తెలుసా? కట్టడానికి నీకు బలాన్ని ఇస్తుంది, కట్టడానికి నీకు శక్తిని ఇస్తుంది, కట్టడానికి నీకు అధికారం ఇస్తుంది. ఆమేన్. నెహెమ్యా కట్టడానికి పూనుకున్నాడు దేవుని బిడ్డలారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే యాకోబు చెప్పినట్టు తన సంతోషాన్ని దుఃఖంగా మార్చేసుకున్నాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. దీన్ని హృదయ దుఃఖం అంటాం. ఏ దుఃఖం ఇది? నీ పిల్లలు పాడైపోతుంటే చూసి హృదయంలో దుఃఖపడాలా? ఆమెను ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తిరుగుతుంటే, ఇష్టం వచ్చినట్లు చేస్తుంటే, ఒక కర్మ, నేను వయసులో నేను చేసినా, ఈ వయసులో వాడు చేస్తున్నాడు సరే అని సమర్థించుకుంటే కార్యక్రమాలు చేయొద్దు. హల్లెలూయా. అయ్యా, నేను అజ్ఞానంలో నా వయసులో కొట్టుకొని పోయినాను నాయన, కానీ ఈరోజు తెలివి, జ్ఞానం, బుద్ధి, రక్షణ అన్ని ఇచ్చావయ్యా నాయన. నా పిల్లల మీద ఆ శాపం ఉండొద్దు నాయన. నా మీద ఉన్న శాపం నా పిల్లల మీదకి రావద్దు. ఆ శాపము నాతోనే ఇక్కడే ముగించిపోవాలి నాయన. నా పిల్లలు సర్వ సమృద్ధితో దీవించబడాలి ప్రభా. ఆ దుఃఖము నీ హృదయంలో ఉండాలా. ఊరికే 2 కన్నీళ్ళు బొట్టులు వదిలితే ఏం పని చేయదు. హృదయంలో ఎప్పుడు ఆ దుఃఖమే ఉండాలా. మా ఆయన మందిరానికి రాలేదు, మా ఆమె మందిరానికి రాలేదు, నా పిల్లల మందిరానికి రాలేదు, మా వాళ్ళ రక్త సంబంధాలు, ఆ దుఃఖం హృదయంలో ఎప్పుడు ఉండాలా. ఆమేన్, హల్లెలూయా. నంబర్ 1 హృదయ దుఃఖం అని చెప్పండి అందరు కూడా. నంబర్ 2 ఎస్తెరమ్మ దగ్గర పోదాం. 4వ అధ్యాయం 3వ వచనం. ఎస్తెరు గ్రంథం 4:3. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును, రాజు ఒక ఆజ్ఞయు శాసనము ఏ సంస్థానమునకు వచ్చెనో, ఏ సంస్థానములకు వచ్చెనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసముండి మహా దుఃఖములో, ఏం దుఃఖం అంటది? రెండోది మహా దుఃఖముతో, ఏడుపును రోదనములోను మునిగిన వారైరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏడుపుతో, రోదనతో ఏమయ్యారంట? వాళ్ళు మునిగిపోయినారంట. అంటే ఇది ఏ దుఃఖమమ్మా? మహా దుఃఖం. ఏ సంస్థానాలలోకి ఈ లెటర్ పోయిందో, ఆ లెటర్ ఏ సంస్థానంలోకి వచ్చిందో అక్కడున్న యూదులందరూ ఏం చేశారు తెలుసా? మహా దుఃఖముతో ఉపవాసం ఉండి వాళ్ళు ఏడవడం ప్రారంభించారు. ఆమేన్, హల్లెలూయా. కానీ ఏ దుఃఖం ఇది? మహా దుఃఖం. ఇప్పుడు ఒక్క మనిషి పరిస్థితి కాదు ఇక్కడ, యూదా జాతికి అంతటికి ఒక టార్గెట్ పెట్టాడు సాతాను. హామాన్ అనేవాడు ఏం చేశాడు? యూదులకు అందరికి వ్యతిరేకంగా ఒక శాసనాన్ని పెట్టాడు. వాడు ఆ శాసనానికి రాజముద్ర వేయించుకోవడానికి కారణం ఏంటంటే, మొర్దెకై అనే ఒక యూదుడు వీడు లోపలికి వచ్చినప్పుడు, బయటికి వచ్చినప్పుడు అందరూ వంగి వంగి నమస్కారాలు చేసి దండాలు పెడుతూ ఉంటే వీడు మాత్రం నిలుపుకొని ఉన్నాడట. ఎందుకంటే యూదుడు కదా, ఇది యూదా గోత్రపు సింహమే. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే వారికి ఆకాశం అందే కానీ, భూమి మీద కానీ, సముద్రంలో కానీ ఎక్కడ కూడా ఏ దేవుణ్ణి చేసుకోరు వాళ్ళు. మొదట ఆజ్ఞ. ఆమేన్, దేవునికి స్తోత్రం. వారు ఎవరికి సాష్టాంగపడరు, ఎవరికి నమస్కారం చేయడు. వాళ్ళు చేసేది ఒకటికి భూమి ఆకాశాన్ని కలగజేసిన సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే వారు సాష్టాంగపడేటోళ్ళు. అది మంటలేసింది అన్నమాట వానికి. ఎంత సంతోషంగా వచ్చినా వీని ముఖం చూస్తే సీరియస్ అయిపోతాడు. ఎందుకు? అంతే, యూదుడు అంతే. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఆయన పైన టార్గెట్ పెట్టి వాడు ఏం చేశాడు తెలుసా? ఈ బ్యాక్గ్రౌండ్ అంతా 128 సంస్థానాల్లో ఉన్న యూదులను అందరినీ కూడా హతం మార్చాలి, లేకుండా చేయాలి. నాకు దండం పెట్టనోళ్ళు, నమస్కారం చేయనోళ్ళు, పూజించనోళ్ళు, ఇది సైతానగాడు చేసే కంకణం.
ఏమే హల్లెలూయా. ఇది హామాన్ అనేవాడు ఎవడు? సాతాను వాడు, సాతానికి సాదృశ్యం వాడు. దేవునికి స్తోత్రం. వాడు ఇటువంటి పనులన్నీ చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. లేకుండా చేయాలని ఒక కంకణం కట్టుకుంటే వీళ్ళందరికీ యూదులకు తెలుసు దాన్ని ఎట్లా మార్చాలో. ఎందుకంటే వీరు ఆరాధిస్తున్న దేవుడు మామూలు దేవుడు కాదు, శాసనాలనే మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. రాజులను ఎక్కించేవాడు ఆయనే, రాజులను దించేవాడు ఆయనే, సింహాసనం ఎక్కించేవాడు ఆయనే, సింహాసనాన్ని సర్వ అధికారము కలిగిన దేవుడు. అందుకే పరలోకంలో ఏం జరుగుతుందో తెలుసా? 24 పెద్దలు సింహాసనాల మీద ఉన్న వాళ్ళు ఆ యేసుప్రభు ముందుకు రాగానే వాళ్ళ కిరీటాలన్నీ తీసుకొని వచ్చి ఆయన ముందు పెడతారంట. ఎందుకు నాయనా, నీవే మహారాజువయ్యా, నీకు మించినోళ్ళు ఎవరున్నారయ్యా అని తమ్మును తాము తగ్గించుకున్నారట వాళ్ళంతా. ప్రైజ్ గాడ్. సో అటువంటి పరిస్థితుల మధ్యలో వీళ్ళు ఏం చేశారు? మహాదుఃఖముతో, ఏంట మహాదుఃఖముతో ఉపవాసం ఉండి కన్నీరు మున్నీరయ్యారు. ఈరోజు ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఎన్ని రోజులైంది కన్నీళ్ళు ప్రార్థన చేయక? కళ్ళలో నీళ్ళు వస్తున్నాయా? ఎన్ని రోజులైంది నువ్వు ఏడ్చి? అంటే లోక సంబంధమైన ఏడుపులో కాదు అనేది, దేవుని సన్నిధిలో. వాట్సాప్ పట్టుకొని ఫార్వర్డ్లు చేస్తున్నావు, షేర్లు చేస్తున్నావు. ఏంటి? పాస్టర్లను కొట్టేది, చర్చిలు కూలగొట్టేది కదా. ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను చూసి ఇవన్నీ వైరల్ చేయడానికి ఫస్ట్ ఉన్నావు. అది చూసినప్పుడు అది చూస్తున్నప్పుడే మహాదుఃఖం రాలేదా? పాస్టర్లను, పాస్టమ్మలను గుడ్డలు ఊడదీసి రోడ్ల మీద కొట్టి వాళ్ళ పిల్లల్ని తన్ని ఈ చర్చిలు కూలగొట్టి ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ దుఃఖం వచ్చిందా రాలేదా? ఫార్వర్డ్ కదా. సంఘం అంటే అది కాదు. సంతోషాన్ని దుఃఖంగా మార్చుకొని ఆ రాష్ట్రాల కోసం, ఆ ప్రాంతాల కోసం, మణిపూర్లో జరుగుతున్న ఆ అల్లర్ల కోసం దేవుని యొక్క మహాకృప. ప్రొద్దుటూరులో ఒక ఉద్యమాన్ని రేపాం. సేవకులం అందరం కలిసి తోటి సేవకులను అందరినీ పిలుచుకొని, సంఘస్థులందరినీ పిలుచుకొని ఉదయం నుండి సాయంకాలం వరకు ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని ప్రార్థన చేయడం జరిగింది. ఇది ఒక అద్భుతం. ఆ మహా దుఃఖము మనలో రావాలా? షేర్ చేసుకుంటూ పోవడం కాదు. దేవునికి స్తోత్రం. చూసిన మరుక్షణమే అయ్యో, క్రీస్తు రక్తము చేత కొనబడిన వారే, క్రీస్తు రక్తం చేత కడగబడిన వారే క్రీస్తు సంఘానికి వ్యతిరేకంగా జరుగుతున్నాయని ఆ మహా దుఃఖముతో మనం కూడా కన్నీళ్లు కార్చి దుఃఖముఖలమై ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే మన దేవుడు ఆమేన్ హల్లెలూయా ఆ ప్రాంతాల్లో గొప్ప ఉజ్జీవాన్ని రేపుతాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. సో రెండవ దుఃఖం ఏ దుఃఖం? మహా దుఃఖం. మూడవది చూడండి, యోబు గ్రంథం 21:25 వచనం. యోబు గ్రంథం 21:25 మాట. వేరొకడు ఎన్నడను క్షేమమనును గాని క్షేమమను దాన్ని నెరుగక మనో దుఃఖము గలవాడై మృతి నొందును. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా మనం చూస్తే ఇంకొక దుఃఖం పేరేం పేరు తెలుసా? మనో దుఃఖం. చెప్పండి అందరు కూడా. అంటే దాని అర్థం మనో దుఃఖం అంటే దాని అర్థం మనో అని పేరు కలిగినోనికి దుఃఖమా? మనో దుఃఖం అంటే మనసులో దుఃఖం. దేంట్లో? మనస్సులో. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అందరూ ఆమేన్ చెప్పండి. దుఃఖపడ్డం పాపం అనో, దుఃఖపడ్డం పిరికి తనమనో లేదు, కానీ దుఃఖపడేవారు ధన్యులు అంటున్నాడు యేసయ్య. వారు ఎందుకు ధన్యులు అంటే వారు ఓదార్చబడతారు కాబట్టి. సో మనో దుఃఖం. చెప్పండి అందరు కూడా. ఏ దుఃఖం ఉండాలి మనకు? ఆమేన్. మీ సందులో ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి ఈరోజు?
నీ ప్రాంతాల్లో ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి ఈరోజు? ఎంతమంది తాగుబోతులు అవుతున్నారు, ఎంతమంది దాని చుట్టూ తిరుగుతున్నారు, ఎంతమంది ఆ ప్రాంతంలో పడిపోతున్నారు, తూలుతున్నారు రోడ్ల మీద, అక్కడ ఇక్కడ కాలువలలో కదా. వాళ్ళని చూసినప్పుడు మన మనసుకి ఏం రావాలా? ఈ తాగుబోతాడు ఎప్పుడిద్దే ఆ మనసు రావద్దు. ఏమే, నీవు నేను ఆరాధిస్తున్నవాడు, నీవు నేను కలిగి ఉన్నాడు, మన గుండెలలో మన హృదయములో ఏలుతున్నవాడు ఎవరో తెలుసా? చెడ్డవాణిని మంచివాడిగా మార్చేవాడు ఆయన. హల్లెలూయా. ఒకడు ఆ మార్గంలో పోతున్నప్పుడు వాని పట్ల నీకు మనో దుఃఖము కలగాల. వాడు మరణపు ఛాయలోకి వెళ్ళిపోతున్నాడు, మరణపు సందుల్లోనికి వెళ్ళిపోతున్నాడు, మరణపు గొంతుల్లోనికి వెళ్ళిపోతున్నాడు, వాడు ఇంకా మరణంకి సమీపంగా ఉన్నాడు, కాటికి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి మనో దుఃఖము గలవారమై వారిని తప్పించడానికి, వారిని విడిపించడానికి, వారి ఆ మార్గం దాటుకొని జీవ మార్గంలోకి రావడానికి మనము వారి కోసం ప్రార్థన చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తి తాగుబోతైతే నీ మనసు బాగాలేదని చెప్పాలను. నాకు ఈరోజు మనసు బాగాలేదు బ్రదర్. ఎందుకు? జీతం వస్తుంది అన్నారు, రాలే. వ్యాపారంలో నష్టం వచ్చింది ఒకటేసారి. ఇది కాదు, నాతో ఉన్న క్లోజ్ ఫ్రెండ్ ఈరోజు వాడు తాగి తిరుగుతున్నాడు. నాతో ఉన్న చాలా క్లోజ్ ఆమె ఈరోజు అప్పులు ఎక్కువ చేసి ఊరు దాటుకొని వెళ్ళిపోయింది. నాతో చాలా బాగా తిరిగేవారు ఈరోజు డ్రగ్స్కి అలవాటు అయ్యారు. వాళ్ళ గురించి నాకు రాత్రిలో నిద్ర పట్టడం లేదంటారు చూడు, అది మనో దుఃఖం. అది జరగాల, ఆ తీవ్రత పెరగాల మనకు. హల్లెలూయా, హల్లెలూయా. అస్సలు పక్క వాళ్ళని మనం చూడవాలి అంటే ఒక మంచి స్థితిలో ఉన్న వాళ్ళని చూసి మనం మనసులో దుఃఖపడవలసిన అవసరం లేదు. మనకంటే తక్కువ వాళ్ళని చూసుకుంటే మనసు నెమ్మదిగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడు హై క్యాడర్లను చూసుకున్నాం అనుకో, ఎప్పటికీ మనకు ఏమవుతుంది? బీపీలు రేజ్ అవుతాయి. ఓయమ్మా మొన్న వచ్చి ఇంత పైకి పోయినాడు, నిన్న వచ్చి ఇంతకు వచ్చాడని. కానీ మనకంటే కిందున్న వాడిని చూసామనుకో, హృదయం నిండా కృతజ్ఞత కలుగుతుంది. హల్లెలూయా. ఏమైనా మనసులో ఈ మనోదుఃఖం ఉండదు. ఆత్మల పట్ల మనకు మనోదుఃఖం రావాలి. దేవునికి స్తోత్రం. ఇది కేవలం సేవకుల బాధ్యత కదమ్మా, సంఘమంతటి బాధ్యత. పేతురుని చెరసాలలో వేసినప్పుడు ఈ సంఘస్థులు ఎవడు నిద్రపోలే, అందరికీ మనసులో దుఃఖం స్టార్ట్ అయింది. మా పాస్టర్ని తీసుకుపోయి లోపల వేసినారు, ఎట్లెట్టరా పరిస్థితి అని చెప్పి ఆమెన్ అందరు కొడుకొని ఆసక్తితో ప్రార్థన చేస్తున్నారంట. అందరూ ఆమెందని చెప్పండి. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగాక. ఆసక్తితో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎంత కార్యం చేశాడంటే ఒక దూతనే పంపించేశాడు ఆ జైల్లోకి. ఆమెన్. దూతగారు లోపలికి పోయి, ఈ దూతలు పోయినప్పుడు ఎట్లుంటుందంటే తాళాలు వేసినట్టు అంటే లోపలికి పోయి బయటికి తీసుకొని వస్తారు. అదే అద్భుతం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూసారా, వచ్చి తలుపు కొట్టినప్పుడు వాళ్ళకి మామూలుగా లేదు, ఇక వాళ్ళ ఆనందం. దేవునామానికి మహిమ కలుగాక. అటువంటి మనో దుఃఖం ఉండాలా. ఇంకా ఎన్ని సంవత్సరాలు ప్రభువా, మా ఆమె మా పిల్లలు ఎన్ని సంవత్సరాలు ప్రభువా, ఎన్ని సంవత్సరాలైనా తండ్రి వారి రక్షణ పొందాలయ్యా, వారి రక్షణ నొందాలయ్యా, నన్నవారిని రక్షించండి. ఈ మైండ్ ఎప్పుడు ఉండాలి మనకు. లోకంలో ఉన్న మన జీవితం అన్నా ఎవడి జీవితం వాడిది. ఎవడెట్లా పోతే నాకే, నేను బాగున్నాను, నా పిల్లలు బాగున్నారు, కుటుంబం బాగుంది, పూటకు 5 ఏళ్ళు పోతున్నాయి చాలన్నా అంటే కాదన్నా. ఏమైనా సువార్త ప్రకటించవలసిన భారం మన పైన మోపబడి ఉన్నది. హల్లెలూయా. సువార్త ప్రకటించకుంటేనే మనకు శ్రమ. ఈ శ్రమలలో కారణం ఒకటి, నీ ప్రార్థన జీవితం, వాక్యం, ఆరాధన, సన్నిధి అన్నీ బాగున్నాయి, కానీ ఇంకా శ్రమలు ఉన్నాయంటే సువార్త ప్రకటిస్తలేవని అర్థం. అక్కడ కొంచెం చూసుకో, సో పరీక్ష చేసుకో. హల్లెలూయా. కాబట్టి ఏ దుఃఖం అంటది? మనో దుఃఖం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాని తర్వాత చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 1వ మాట. రోమా 9:1. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును.
ఏం దుఃఖం అబ్బా ఇది? బహు దుఃఖం అంట. పౌలు గారికి దుఃఖం ఇది. ఏ దుఃఖము? పౌలు గారికి బహు దుఃఖం వచ్చింది. ఏ విషయంలో పౌలుకు దుఃఖం వచ్చింది? పౌలుకు పేరుంది, ప్రఖ్యాతి ఉంది, ప్రేమించేవారు ఉన్నారు, ఆదరించేవారు ఉన్నారు, చూసుకునేవారు ఉన్నారు, పోషించేవారు ఉన్నారు, సంరక్షణ అన్నీ ఉన్నాయి. ఆయన ఏముందంటే ఈ అయ్యగారికి బహు దుఃఖం. ఎవరి గురించి ఉందా దుఃఖము? స్వజనుల గురించి, రక్త సంబంధుల గురించి, తన వారి గురించి. ఎందుకంటే మొట్టమొదటి పరిచర్య స్వజనుల దగ్గర చేశాడు. ఆ స్వజనులకు దేవుని గురించి చెప్తే ఎవరు ఇష్టపడలేదు పౌలును. కొత్త మతం ఏదో ప్రకటిస్తున్నాడు వీడు అని చెప్పి అందరూ ఆయనను ఆటంకపరిచినోళ్ళే, అందరూ ఆయనను కోపగించుకున్నోళ్ళే, అందరూ ఆయనను తిట్టినోళ్ళే, అందరూ ఆయనను కొట్టినోళ్ళే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఫీల్ కాలేదు. ఆయన చెప్పేది చెప్తా వెళ్ళాడు. కానీ ఒకరోజు ఒక వార్త వినబడింది. ఏంటంటే దేవుని ఆత్మ అన్నాడు, పౌలు ఇక నీవు అన్యుల మధ్యలోకి వెళ్ళాలి, ఆసియా దేశానికి, ఆసియా ఖండం అంతా ఇక నువ్వు చెప్పాలి అంటే ఇంకా మన ప్రాంతాలకు వస్తున్నాడు పౌలు. హల్లెలూయా. వాళ్ళకి చెప్పేదంతా చెప్పాడు. యాక్సెప్ట్ చేయలేదు, కొంతమంది నమ్మలేదు, కొంతమంది విశ్వసించలేదు, కొంతమంది తోసేశారు రకరకాలుగా. అంటే ఉచితంగా కలిగిన ఈ రక్షణ, ఉచితంగా దొరికిన ఈ యొక్క భాగ్యము వీరు పొందుకోలేకపోతున్నారని చెప్పి ఎంత దుఃఖంలో ఉన్నాడంటే, బహు దుఃఖములు ఏమంటున్నాడు తెలుసా? నేను క్రీస్తుకు వేరైపోయి నేను ఒక శాపగ్రస్త, అంటే వాళ్ళకున్న శాపాలన్నీ నేను తీసుకుని నేను ఉంటే చాలు, వాళ్ళు బాగుంటే చాలు అన్న ఆలోచనకి వెళ్ళిపోయినాడు ఆయన. దుఃఖం అంత పని చేసిందన్నమాట. ఆమేన్, హల్లెలూయా. మామా, ఓ మామా, అత్త, ఓ అత్త, నాటుకోడి లేదా, బాతుగుడ్డు లేదా అని ప్రేమగా అడుగుతున్నా. ఆ ఆత్మలు రక్షింపబడ్డాయా లేదా ఆలోచన ఉందా? ఒకవేళ వాళ్ళు రక్షణ పొందుకోకుంటే, వాళ్ళు పెట్టిన నాటుకోడి తిన్నావు కానీ వాళ్ళకు నా ప్రేమని చెప్పలేదు ఏం బాబా అని దేవుడు అడిగితే ఏం చెప్తావు? చెప్పాలా? నా గొప్పతనాన్ని ఎందుకు కనపరచలేదు అంటే ఏం చెప్తాం? మరి ప్రభువా నేను కనిపెట్టుకొనున్నానన్నా, అయ్యా సమయం ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టుకొని అంట. ఈ కనిపెట్టుకోవడం ఎవరు కనిపెట్టాడు రా బాబు? ఆకాశమందు నీవు తప్ప నాకు